దేవునికి మహిమ కలుగునుగాక. వినిచున్న కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు, శుభాలు, మరణాత. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరట మరొకసారి మీ అందరికి శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు 7 అంశములు అంటే 7 మెట్లు ప్రార్థన. ఈ దినము ప్రార్థన చేయుట విషయమును మనం దాని కొరకు ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న ప్రభువా వందనాలయ్యా. ఈ సమయంలో ప్రభువా ప్రార్థన చేయటం వల్ల ఎంత మేలు జరుగుతుందో, ఇటు ప్రార్థన అనే అంశంతో ప్రభా నీ బిడ్డల ఎదుట నీ ఎదుటకు చేరి ఉన్నాను. దేవా, నీవిచ్చిన లేఖనమును చేతబట్టి నీ ఎదుట ప్రార్థిస్తుండగా, ఓ ప్రభువా నీ ఆలోచన, నీ క్రియలు, నీ తలంపులు నాకు అనుగ్రహించి నీ ఆత్మ ద్వారా నింపి బలపరచుమని, నీ చిత్తము ద్వారా, నీ ఉద్దేశము ద్వారా మాకు ఆసక్తిని, ప్రేమను, జాలిని, దయ, కటాక్షమును అనుగ్రహించి బలపరచుమని, ఓ ప్రభువా, ఓ పరలోక రాజా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నేను ప్రార్థిస్తుండగా నా ప్రార్థన యావత్తు అంగీకరించండి. నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరచమని ఈ సాయంకాల సమయంలో నీ దాసుడైన నన్ను నా తలంపులు మరుగు చేసి నీ వాక్యముతో కట్టమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో ప్రార్థన క్రైస్తవుడికి కావలసింది అంశం ఏదంటే ప్రార్థన. ఎన్ని విషయాలు చెప్పుకున్నా, ఎన్ని మాటలు చెప్పుకున్నా, ఎన్ని ఉద్దేశాలతో మనం ప్రకటించుకున్నా, ఎన్ని క్రియలను మనం ఆలోచించినప్పటికీ దేవుడు అనేకమైన విషయాల్లో మనము ఎన్ని విషయాలు చేసినా కానీ ప్రియులరా, దేవుని పట్ల ప్రార్థన నడిపింపు ప్రతిదీ కూడా, ప్రతి దానితో కూడా ప్రార్థనతో ముడిపడి ఉంటుంది. ఎస్, శాంతి కావాలంటే ప్రార్థన చేయాలి, నెమ్మదనం కావాలంటే ప్రార్థన చేయాలి, ప్రశాంతత కావాలంటే ప్రార్థన చేయాలి, సాతానుని పోగొట్టాలని ప్రార్థన చేయాలి, సాతానుని జయించాలంటే ప్రార్థన చేయాలి. ఈ లోకంలో అంధకార శక్తులను ఎవరినైనా ఎదుర్కోవాలంటే ప్రార్థనే. నీకంటే ముందుగా లేదా నువ్వు మాట్లాడే తీరుని అన్నీ కూడా ప్రార్థన చాలా విషయాల్లో మేలు చేస్తుందని, చాలా విషయాల్లో ఊపిరి మనం ఎంతగా అవసరమో శరీరంకు, ఈ జీవితం అనే ప్రయాణంకు ప్రార్థన అంత అవసరం. అర్థమవుతుందా? అయితే ఈ ప్రార్థన ఎటువంటిది, ఎందుకు చేయాలి అంటే ఇక్కడ చాలా రకాలుగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం చాలా కష్టమని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడుతున్న మాటలు. ప్రియులారా, మనం ప్రార్థన ఆత్మీయత కలిగి, ప్రార్థన ఆసక్తి కలిగి, ప్రార్థన నడిపింపు కలిగి, ప్రార్థన విజ్ఞాపనతో మనం ప్రార్థించే వారంగా ఉంటాం. ఎందుకంటే ప్రార్థన అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో. దానికి ఈ ప్రార్థన ఎన్నో రకాలుగా మనిషిని నడిపిస్తుంది అంటే, ఇంకా మనం దేవుని యొద్ద వచ్చిన వాడు ఆయన ఉన్నాడనియు, తన వెతుకుని వారికి బలము చేయగూడునని నమ్మగలిగిన వారుగా నమ్మాలి కదా అనేది భక్తుడు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధపరచును. అందువలన
అతడు లోకమును నేర స్థాపన చేసి విశ్వాసం బట్టి కలిగి నీతిని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ విశ్వాసానికి నీతుడు అంటే వారసుడాయును అని ఇక్కడ సెలవిస్తుంది. ప్రియులరా, దేవుని వాక్యములో ఎంతగా నువ్వు హెచ్చించబడుతున్నావో, ఎంతగా స్తుతించబడుతున్నావో, ఎంతగా హెచ్చించబడుతున్నావో నోవహు విశ్వాసానికి నిర్వచనగా సాక్షిగా ఈ లోకంలో నిలబడ్డాడు. ప్రియులరా, దేవుడు ఒక మనిషిని, ఒక కుటుంబాన్ని, లేదా ఒక వ్యక్తిని, ఒక స్త్రీ అయినా పురుషుడినైనా నిర్వచనంగా నిలబెట్టాడంటే, నిర్వచనంగా నిన్ను ఏర్పరచాడంటే ఏదో కారణం ఉంటుంది. కానీ ఈ లోకంలో మనిషికి శరీర సంబంధంగా ఎన్ని రకాలుగా మనకు అవసరమో దానికంటే ప్రాముఖ్యమైనది మానవ జన్మకి ప్రశాంతత ప్రాముఖ్యం. ఈ ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే, ఏమండి అన్ని చోట్ల దొరుకుతుందంటే అన్ని చోట్ల దొరకదండి. కేవలము దేవుని ఎదుటే మాత్రం ప్రశాంతత దొరుకుతుంది మనుషులకి. గనుక ఈ 7 మెట్ల ప్రార్థనలో మొదటి మెట్టు ప్రార్థన ఏంటంటే, కనిపెట్టి ఏమండి ప్రార్థించి పాపమును విసర్జించుట, పాపమును మనము జయించుట అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రియులరా, ఇక్కడ మనం ఏమైతే వింటున్నామో, ఏమైతే మాట్లాడుతున్నామో, ఏదైతే మనం పనులు చేస్తున్నామో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చాలామంది మనశ్శాంతి లేక ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. మనిషికి మనశ్శాంతి కావాలంటే ప్రార్థన చేయాలి. మనిషికి ఆదరణ కావాలంటే ప్రార్థన చేయాలి. ఇది బైబిలే కాదు, యావత్తు గ్రంథాలు చెప్తున్నాయి. అయ్యా నాకు ప్రశాంతత లేదు అంటే నువ్వు ధ్యానం చేయంటారు. ధ్యానం అంటే ఏంటి? దేవునికి మొరపెట్టుట. దేవుడు ఎవరున్నారో ఎక్కడున్నాడో కనిపెట్టుకోవాలి. దేవుని పిలవాలి. మనసు ద్వారా నీవు ధ్యానం చేస్తున్నప్పుడు నీ మనసు అంతా దేవుని మీద నెలకొల్పి ఉండాలి. అప్పుడు నీ మనసుకి, నీ దేహానికి ఒక ప్రశాంతత దొరుకుతుంది. ఈ లోకం ఇప్పుడు ఎలాగుందంటే మహాభయంకరంగా లోకం ఉంది. ఎలాగంటే స్వార్థముతోను, అసూయతోను, అక్రమతోను, అన్యాయముతోను, పాపముతోను, ద్వేషముతోను, ఏమండి స్వార్థముతో బాగా నిండి ఉన్నది దేశం. ప్రియులారా, ఎందుకు అంటే ఈనాడు ప్రజలు దేవుని వాక్యానికి లోబడక, దేవుని వాక్యానికి విధేయతలుగా లేక అనేకమైన విషయాల్లో దూరం అయిపోతూనే ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనిషికి కావలసింది ప్రశాంతత. ఎక్కడ దొరుకుతుంది? డబ్బులో ఉందా? ఆస్తులో ఉందా? అంతస్తులో ఉందా? పేరులో ఉందా? భార్య అంటే శరీర సంబంధమైన భార్య దగ్గర ఉంటుందా? తల్లిదండ్రుల దగ్గర ఉంటుందా? ఎక్కడుంటుంది అంటే, ఎక్కడ చూసినా అంతంత మాత్రమే ప్రేమ. అది నికరముగా ఉండే ప్రేమ కాదు. భార్యలైనను, మొదట తల్లిదండ్రులైనను, తర్వాత భార్యలైనను, సమాజములైనను, ధనములు అయినను, ఆస్తులైనను, ఉద్యోగములైనను, దేంట్లో కూడా ఏమండి మాత్రం కొంతంత మాత్రమే. ఒక తృప్తినిది పూర్తిగా నీతో ప్రయాణం చేయలేదు. కొంత మాత్రమే. ఒక గంట, అదొక రోజు, ఒక వారం. ఒక వారం బాగుంటే మరొచ్చే వారం ఏదో ఒక శోధన వస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే ఈ లోకము ఎన్ని రకాలుగా నిన్ను వేధిస్తుంది. లోకానికి నువ్వు వేదనగా గురైనా లోకంలో ఉన్న శక్తులు నిన్ను ఏమన్నా వేధిస్తున్నాయా, ఆకర్షిస్తున్నాయంటే, ఈ లోకములో శక్తులు ఎలా ఉన్నాయంటే మనిషిని కీలుబొమ్మ చేసి, పూర్వకాలం చిన్నప్పుడు ఈ టీవీలు, ఈ సినిమాలు లేని కాలంలో తోలుబొమ్మలు అటువంటివి. నా చిన్నప్పులో నాకు సుమారు ఒక 6-7 సంవత్సరాలు ఇప్పటికీ గుర్తు నాకు. ఏదో పండగ వచ్చినప్పుడు తోలుబొమ్మలట చూపించేవారు. ఎందుకు అంటే వెనకాల ఒక తెల్ల క్రాత్ కప్పి ఆ వెనకాల ఒక మనిషి ఉండి ఏళ్ళ మీద ఆ తోలుబొమ్మను ఆడిస్తూ ఉండేవాడు. ఎందుకంటే దాన్ని చూసి మరి ఆనందపడేవారు. ఆనాడు ఆనందం, ఈనాడు టెక్నాలజీ పెరిగింది. అంటే ఆనాడు ఆనందముకును ఈనాడు ఆనందముకు
మరి మనం ఒకసారి చూసుకుంటే ఏది నికరమలేనిది. కానీ ఆనాడు కాసేపు ఇక మరి ఊరటను పొందుటకే ఆనందం. ఈనాడు కూడా అంతే. సెల్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, ఏమండి ల్యాప్టాప్లు ఉన్నాయి, ఏమండి మొత్తం అన్ని నెట్ ఉంది, అన్నీ ఉండి కూడా దానివల్ల ఆనందం ఉందంటే లేదు. ఓ రకంగా చూసుకుంటే ఆదిలో ఏమీ లేనప్పుడే వారు భార్య మీద భర్త మీద భార్య అన్యోన్యంగా ఉంటూ కొంతైనా ఆనందం పొందారు. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ప్రియులరా, అప్పుడు ప్రార్థన చేశారు, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు పిలిస్తే పలికేవాడు, ఇప్పుడు ఏడ్చిన ఉపవాసాలంటే మొరపెట్టిన దేవుడు వినట్లేదు. ఎందుకంటే ఘోరమైన పాపములకు కూరుకుపోయాం. ప్రియులరా, పాపమును జయించాలంటే, పాపమును ఓడించాలంటే, పాపములో విజయం సాధించాలంటే నీవు కనిపెట్టాలి. కనిపెట్టకపోతే ప్రియులరా నష్టపోయేది నువ్వే. కనిపెట్టకపోతే నష్టపోయేది నువ్వే. గనుక మీరు గమనించాలి ఒకసారి. ఎందుకు అంటే మీరు ఎందుకు నష్టపోతున్నామండి అని మీరు అడిగితే ప్రియులరా చాలా విషయాలు కనబడుతున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఆత్మ తలంపులైన ప్రతి విషయంలో ప్రభు మాట్లాడుచున్న మాటలు ఏ రకంగా ఉన్నాయంటే చాలా రకాలుగా బైబిల్ గ్రంథంలో కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మాట్లాడుతున్న లోబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపులకు లోబడి తాను స్వాస్థముగా పొందునైన ప్రవేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళెను అని ఎరగక బయలువెళ్ళెను. ప్రియులారా, ఈరోజు ఏ మనిషికైనా విశ్వాసము లేకుండా, ఏ మనిషికైనా ఆదరణ లేకుండా, ఏ మనిషికైనా ఓర్పు లేకుండా, సహనము లేకుండా మీరు జీవించలేరని మనం గమనించాలి. ప్రియులారా, ఒక్కసారి మనం గమనించినప్పుడు ఆ గమనిక ఎంత విశ్వాసంతో పోలి ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే కనిపెట్టమన్నాడు, విశ్వాసంగా జీవించమని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రతి మనిషికి చిన్న పెద్ద ఉపమానం ఎరిగిన వయసు మొదలుకుని రేపే మాపు దేవుని పిలుపునందుకునే మనుష్యుడి వరకు ప్రశాంతత లేదండి. ఇవాళ ప్రశాంతత వెతుకుతున్నారండి. ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారు. ఎక్కడా లేదండి అని అంటున్నారు. ఎందుకంటే ప్రశాంతత ఎక్కడో తిరుగుతూ లేదు, నువ్వు ఉన్న చోటనే నీకు ప్రశాంతత దొరుకుతుంది. అదే కనిపెట్టడం. దానికి అనేకమైన పేర్లు పెట్టారు. యోగా చేయండి, లేకపోతే శాసనం వేయండి అనే శాసనాలు వేయండి అండి. ప్రశాంతత కళ్ళు మూసుకుని నిన్ను సృష్టించిన దేవునిని వెతికినప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. కాదంటారా? ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే ఈనాడు అపోస్తుడైన పౌలు మరి ఈ యొక్క ఎబ్రీ యొక్క సంఘానికి రాస్తున్న మాటలు ఏంటంటే, ఆనాడు నోవాహు దేవునికి లోబడి, దేవుని క్రియకు లోబడి, దేవుడు ఏమి చెప్పాడో అది చేసేటకు సిద్ధపడినప్పుడు మొదట ఎన్నో ప్రార్థనలు చేశాడు. తాను బలపరుచుకున్నాడు, తానుగా నిలబెట్టుకున్నాడు. తననే కాదు, తన కుమారులను కూడా బలపరిచాడు, తన కుటుంబాన్ని బలపరిచి దేవుడి పని చేయమన్నాడు. చేయటానికి మనం అందరూ సిద్ధంగా ఉన్నామా అని మాట్లాడుచున్నవారు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో నీవు కానీ నేను కానీ మన ఎవరైనా కానీ దేవుని ఎదుట ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన విధేయత కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన ప్రేమను కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ఉండాలి. మనం అప్పుడే దేవుని సన్నిధిలో నిత్యమును ప్రార్థించేవారుగా, నిత్యము ఆరాధించేవారుగా, నిత్యము స్తుతించేవారుగా, నిత్యము ఘనపరిచేవారుగా మనం ఉంటాం. ఇవాళ ఎందుకు అంటానంటే తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలకు, పిల్లల వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి లేని మనుషులు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో దేవునిని కనిపెట్టి నడిచిన వారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా శ్రేష్ఠులే.
ఎంత శ్రేష్ఠులంట, ఆత్మ సంబంధమైన క్రియలు కలిగి ప్రార్థించేవాడు శ్రేష్ఠుడే. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో శ్రేష్టత అనే మాటకు అర్థం ఏంటంటే ప్రశాంతత. శ్రేష్టమైన దేనిని ఎప్పుడైతే నువ్వు ఎంచుకుంటున్నావో అప్పుడు ఖచ్చితంగా నీ దేహానికి, నీ ఆలోచనకు ప్రశాంతత దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. ప్రియులారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఏ రకమైన ప్రార్థన కలిగి ఉన్నావో, ఏ రకమైన విజ్ఞాపన కలిగి ఉన్నావో, ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నావో, ఏ రకమైన క్రియలు నువ్వు కలిగి ఉన్నావో, ఆ రకమైన క్రియలు, ఆలోచన ఆ దేవదేవుడు నీకు, నీ కుటుంబానికి ఇచ్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే ఈరోజు ఇవాళ ఎలాగుందంటే ప్రతి మనిషి కూడా మనశ్శాంతి కొరకు పరుగులు ఎడుతున్నాడు, పాకులు ఆడుతున్నాడు. ఇవాళ దొరకట్లేదు ఎక్కడికి వెళ్ళినా. దేంట్లో చూసినా ప్రశాంతత లేదని మనుషులకి. ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు స్వార్థం, ఒకరిని చూసి ఒకరు అన్యాయంగా మాట్లాడటం, మరొకరిని చూసి మరొకరి సనుగుకోవటం, తన వాడి మీద వాడు అలాంటి వాడు, వాడు ఎలాంటి వాడని మాట్లాడుకోవటమే. కానీ ఎదురువాడి కొరకు ఆలోచించి ఓపిక లేదు, దాని నిమిత్తం ప్రార్థన చేసి ఓపిక లేదు, దాని నిమిత్తం దేవునికి మొరపెట్టే సమయము కూడా లేనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దేవుడు ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన తలంపులు నీ పట్ల, నీవు ఆయన పట్ల ఏ రకంగా ఉన్నావు ఒకసారి ఆలోచించుకోండి. ఈ మొదటి మెట్టు ప్రార్థనలో దేవునిని కనిపెట్టుట, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. మనం కనిపెట్టడం అంటే ప్రార్థన చేయాలి. మొదట మనల్ని మనం దేవునిని వెతకాలి. వెతికినప్పుడు నీకు ప్రశాంతత దొరుకుతుంది, నీ జీవితంలో మేలు జరుగుతుంది, నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, నీ జీవితంలో రక్షణ దొరుకుతుంది, నీ జీవితంలో ప్రశాంతత దొరుకుతుంది, నీ జీవితంలో కావలసిన అన్నీ కూడా ప్రభువు ఇస్తారు. ఇస్తారు. ఎందుకంటే ఇచ్చేవాడు నేనే అంటున్నాడు. అడుగుడు ఇవ్వబడను, తట్టుడు తీయబడును, వెదుకుడు దొరుకునన్నాడు ప్రభు. గమనించండి ఒకసారి. ఎందుకు అన్నాడు ఆయన? దేని కొరకు అంటున్నాడు ఆయన? దేని కొరకు ఆయన ఇవ్వబోతున్నాడు అని మనం ఆలోచిస్తే ఆ ప్రభువే నీకు సమాధానకర్తగా ఉన్నాడు. ఆ ప్రభువే నీకు సమాధానకర్తగా నిలుచున్నాడు, నిలవబోతున్నాడు అనేది మీకు తెలుసా? ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన కలిగి ఉండండి. ఒకసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది ఈ లోకంలో నీ పట్ల, నీ విషయంలో నువ్వేం జరుగుతుందో, నీకేం జరుగుతుందో అదైనా గ్రహించావా? నీ జీవితంలో నీకేం జరుగుతుందో అదైనా మీరు ఆలోచించారా? ఏముందిలే అండి, ఈ మాట చాలా అందరితో పాటు మనము కదండి, అందరితో పాటు నీవే. కానీ నీకు ఆలోచన వచ్చిందంటే దేవుడు ఏదో నీకు చెప్పబోతున్నాడు. అందరిలాగా నువ్వు లేవు, నువ్వు డిఫరెన్స్గా ఉన్నావు, ఆలోచిస్తున్నావు. ఏదో ఆలోచన నీకు పుడుతుందంటే ఏదో దేవుడు సమాజానికి కానీ, నీ తోటి ప్రజలకు కానీ, తోటి కుటుంబానికి కానీ, భర్తకో, భార్యకో, బిడ్డలకో, లేకపోతే బిడ్డలకు వారి యొక్క కుటుంబ బంధుమిత్రులకు ఏదో చెప్పబోతున్నాడేమో. అందుకే దేవుడు నిన్ను ఆలోచింపజేస్తాడు. అందుకే నిన్ను ప్రార్థన చేయమన్నాడు, అందుకే నిన్ను కనిపెట్టమంటున్నాడు, అందుకే నిన్ను విజ్ఞాపన చేయమని, నీ స్వరము నేను వింటాను, నా స్వరము నీ విను అని అంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మీరు, నేను, మనమందరం ఆత్మ తలంపులు కలిగి ఉన్నామా? ఆత్మ ఉద్దేశాలు కలిగి ఉన్నామా? ఆత్మ నడిపింపు కలిగి ఉన్నామా? ప్రశాంతత దొరుకుతుందా మన జీవితాలకు? చెప్పండి, దొరుకుతుందా? లేదు కదా? అయితే రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవుడు నీ పట్ల ఏమి చేయబోతున్నాడని ప్రార్థనే మేను. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇంతవరకు నీ వాక్యముతో, ప్రార్థన అంశాలతో మమ్మల్ని బలపరిచావు. నీ ఆలోచన క్రియల చేత నింపి బలపరిచిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో మా ప్రియులు నీ బిడ్డలతో ఎన్నో మాటలు మాట్లాడాం, ఎన్నో ఉపదేశాలు, ఎన్నో ఉపమానములు నీ వాక్యము ద్వారా మాకు అందించావు. ఈ మొదటి మెట్టు మాటలో కనిపెట్టుట. అవును ప్రభా, ఈ మొదటి మెట్టులో ఆత్మీయతను మేము కలిగి ఉండాలి. నీ సన్నిధిలో
కనిపెట్టి కలిగి ఉండాలి. మాకే కాదు అనేకులకు నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల దయచేయండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, దీన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారో, దీన్ని బట్టి ఆలోచిస్తున్నారో, దీన్ని బట్టి విజ్ఞాపన కలిగి ఉన్నారు, వారందరికీ ప్రశాంతత, నెమ్మదనము, ఓర్పు, సహనమును అందించుమని నా దేశ ప్రజలను, నా దేశ పెద్దలను, నా దేశ నాయకులను, సమస్త వారును సమస్త వాటిని దీవించి బలపరచుమని క్రీస్తు ప్రభువు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను. ఓ మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, సన్నిధి, కాపుదల సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి. మరణాత.